బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పూరి తిరుపతి ఎక్స్ప్రెస్ లో ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్, జీఆర్పీఎఫ్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా 4 బ్యాగుల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 16 కేజీల గంజాయిని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి కేరళ రాష్ట్రానికి చెందిన 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. రైలు మార్గం ద్వారా మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రైలు ప్రయాణించే సమయంలో గంజాయిని ప్రయాణికులు ఎవరైనా గుర్తిస్తే వెంటనే 1972-112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. నాగార్జున సాగర్ శ్రీశైలం పెద్దపుల్లల అభయారణ్యం ఫీల్డ్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు మార్కాపూర్ రేంజి నాగులవరం సెక్షన్ పరిధిలో ఎలాంటి అటవీ నేరం జరగకుండా ఉండేందుకు రాత్రింబగళ్ళు నిఘా పెంచి గస్తీ నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నాకాబందీ నిర్వహించి పెట్రోలింగ్స్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా వాహనాల చెకింగ్ చేస్తూ ఉన్నాము. ప్రజలలో వన్యప్రాణుల యొక్క సంరక్షణ పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదేవిధంగా వన్యప్రాణుల యొక్క వేటకు ఎవరైనా సహకరించిన ఎడల వారి యొక్క సమాచారం తీసుకోవడం కోసము వాల్ పోస్టర్లు, సెల్ ఫోన్లతో కూడినటువంటి వాల్ పోస్టర్లను ప్రతి గ్రామాన ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎలాంటి వన్యప్రాణి చట్టము ఉల్లంఘించిన ఎడల వారికి జైలు శిక్ష విధించడం జరుగుతుందని ఈ మీడియా ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.